హాయ్ అండి, వెల్కమ్. మీరు బ్రేకప్ సిచ్యువేషన్లో ఉన్నారా కరెంట్లీ? అండ్ రీసెంట్లీ మీకు బ్రేకప్ అయిందా? ఒక 6 months లోపల మీకు బ్రేకప్ అయి ఉంటే ఈ రీడింగ్ మీకోసం అండి. స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం. చూద్దాం ఫస్ట్ యూనివర్స్ మీకు ఏం గైడ్ చేయాలనుకుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే మీ పర్సన్తో మీరు సెపరేషన్లో ఉన్నారో వాళ్ళ ఎనర్జీ మీ పైన ఎలా ఉందో కూడా చూద్దాం. ఓకే, సో స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేశారనుకుంటాను. సో క్లోజ్ యువర్ ఐస్ అండ్ ప్రే టు ద గాడ్. ఓకే, సో యూనివర్స్ ఎవరైతే పర్సన్తో మా వ్యూవర్ బ్రేకప్లో ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ వీళ్ళ పైన ఎలా ఉన్నాయి? మీ పర్సన్ గురించి మీరు ఆలోచించండి. ఓకే, మీ పర్సన్ పేరు, మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ మీ మైండ్లో రీకలెక్ట్ చేసుకోండి. వాళ్ళ ఎనర్జీస్ మీ పైన ఎలా ఉన్నాయో చూద్దాం ఇప్పుడు. ఓకే, డివైన్ ప్లీజ్ గైడ్. ఎవరైతే వ్యూవర్స్ వాచ్ చేస్తున్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీ వాళ్ళ పైన ఎలాగుంది? కరెంట్ ఫీలింగ్స్ ఆఫ్ యువర్ పార్ట్నర్, హూ ఎవర్ ఇస్ దేర్ ఆన్ యువర్ మైండ్, వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకే, మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే ఒక కమిట్మెంట్ ఇష్యూస్ అనేది అయితే కనిపిస్తున్నాయండి. ఓకే, మీ ఇద్దరు ఫ్యామిలీస్ మధ్య ఏదో ఒక డిఫరెన్సెస్ అయితే ఉండొచ్చు. కాస్ట్ కావచ్చు, కల్చర్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక ట్రెడిషన్స్ బోత్ ద ఎల్డర్స్ మే నాట్ యాక్సెప్ట్, అది ఒక రీజన్. ఓకే, సో ఈ పర్సన్కి మీ ఇద్దరి మధ్య కమిట్మెంట్ ఇష్యూస్ అనేది ఖచ్చితంగా కనిపిస్తున్నాయి, మ్యారేజ్ రిలేటెడ్. సో ఈ పర్సన్ టూ మచ్ ఆఫ్ ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారండి. ఓకే, ఒక డిఫికల్ట్ ఎమోషన్స్లో అయితే ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఈ పర్సన్ మిమ్మల్ని స్టాక్ కూడా చేస్తున్నారు. ఓకే, సో మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మీకు యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుందో చూద్దాం. Universe, please guide my viewers who are watching. What is that you want to guide? Okay, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుందో చూద్దామండి. సో మీరు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఓకే, సబ్స్క్రైబ్ చేస్తే మీరు నా లైవ్ సెషన్స్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఎనీ షార్ట్ రీడింగ్స్కి మీరు నా వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. ఓకే, నా నంబర్ బయోలో ఉంది. సో లెట్ us see యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది. ఓకే, రీబర్త్. ఓకే, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, చూడండి, యూనివర్స్ వాంట్స్ యూ టు ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. రిలీజ్ చేసి లెట్ గో చేయమంటుంది యూనివర్స్. మీరు ఏదైతే హోల్డ్ చేసుకుంటున్నారో, ఏదైతే మీకు ఇబ్బందిగా ఉందో ఆ సిచ్యువేషన్ నుంచి రిలీజ్ చేయాలి కంప్లీట్గా. అండ్ మీ కెరియర్ పైన కంప్లీట్ ఫోకస్ అనేది పెట్టాలి. ఎక్కువగా మీ ఫైనాన్సెస్ పైన ఫోకస్ పెట్టాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది కంపల్సరీ ఫర్ యూ. సో మీ కెరియర్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టండి. వాట్ ఎవర్ యువర్ హోల్డింగ్ రిలీజ్ చేసి లెట్ గో చేయండి. ఒక రీస్టార్ట్ అనేది కావాలి మీ లైఫ్లో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ అండి.